ముస్తాబాద్ మండలం ఆవనూరు గ్రామంలో అంబేద్కర్ సంఘం మాలమానవుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిండు పార్లమెంట్లో భారత రాజ్యాంగం బద్దంగా పదవిలో ఉండి అంబేద్కర్ను అవమానపరిచినట్లుగా అంబేద్కర్ అనే బదులు ఏ దేవుడినైనా తలుచుకుంటే 7 తరాల స్వర్గప్రాప్తి లభిస్తుందని అనడం సిగ్గుచేయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ పార్టీని భూస్థాపితం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మాల కుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ ఆవనూరు గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఈ దేశ కేంద్ర హోంమంత్రి ఉన్నాడో అమిత్ షా నిండు పార్లమెంటులో భారత రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఇవాళ ఏ రాజ్యాంగం అయితే రాసిండో అంబేద్కర్ను అవమానపరిచినట్టుగా అంబేద్కర్ అనే బదులు ఏదో దేవుణ్ణి తలుచుకుంటే మీకు 7 తరాల స్వర్గప్రాప్తి లభిస్తుందని అనడం అది సిగ్గుచేటు. ఒక కేంద్ర హోంమంత్రిగా ఉండి ఆ మాటలు అనడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని మేము విమర్శిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇది వెంటనే ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నదో వెంటనే ఆ అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతా ఉన్నాం. కేంద్ర మంత్రిగా ఉండి నటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని వారు మాట్లాడడం, వారు ఏదైతే పదవిలో ఉన్నారో ఆ పదవికి సిగ్గుచేటు, మహనీయుణ్ణి అనడం అనేది వానంత మూర్ఖులు లేడు. వారిని తరిమి కొట్టవలసిన పరిస్థితి ఈరోజు మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మూర్ఖులను ఎక్కడికక్కడ తుడిచివేయాలి. తుడిచివేసినప్పుడే ఇంకొక వానికి కూడా బుద్ధి వస్తుందని చెప్పేసి మేము ఇవాళ ఆవనూరు గ్రామం అంబేద్కర్ సంఘం తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం.